సమీపతి యాదవ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదంతో 164 స్థానాలు గెలిచామని, మహిళల రుణం తీర్చుకునేందుకే ఫ్రీ బస్ పథకం ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 80 లక్షల మహిళలు లబ్ధి పొందగా సంవత్సరానికి 2000 కోట్ల ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి హరిప్రసాద్, ఇబ్రహీం, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో కష్టాలు ఈ రోజు కూడా పొంగనూరు మున్సిపాలిటీ నుంచి వందలాది మంది రైతులు వస్తున్నారు. ఎక్కడ చూసినా మా కళాకారులు డబ్బు జరిగింది, మా భూములు కోల్పోయాం, భూముల కోసం హత్యలు కూడా చేశారు. ఈ రోజు మా కన్నీళ్లు చూడండి మహాప్రభు అని ప్రభుత్వం దగ్గరికి వస్తా అంటే మేము ఒకటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో అన్ని తీరుస్తామని చెప్పాం. ఈ రోజు ఒక్కొక్కటిగా ఆ సమస్యలపై స్పందిస్తున్నాం. అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు, అయ్యా మా ప్రభుత్వం ఏర్పాటైంది, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను దయచేసి ఇవన్నీ రెక్టిఫై చేయండి. ఎవరు బాధపడినా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బాగుంటుందేమో కానీ రైతు బాధపడితే మనకు అరిష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు రెవెన్యూ పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే 4 సంవత్సరాల్లో ఈ రెవెన్యూ రికార్డులన్నీ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, రైతులు, ఓనర్లు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ లోకల్